తనపై దాడి చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు. ఇక పార్లమెంటులో బీజేపీ చక్ర వ్యూహం విమర్శలు చేసినందుకు ఈడీతో సోదాలో చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. ఇక ఎక్స్ అకౌంట్లో రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఆ చక్ర వ్యూహాన్ని ఇండియా కూటమి బద్దలు కొట్టనున్నట్లు చెప్పారు. బీజేపీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభ నుంచి వెళ్లేందుకు ఆ ఎమ్మెల్యేలు నిరాకరించారు. దీంతో మార్షల్స్ బలవంతంగా వారిని అసెంబ్లీ నుంచి బయటకు తీసుకెళ్లారు. జార్ఖండ్లో ఈ సంఘటన జరిగింది. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసనకు దిగారు. పలు కీలక సమస్యలపై ప్రశ్నలకు సీఎం హేమంత్ సోరెన్ సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడంతో సభలో గందరగోళం సృష్టించారు. ఈ నేపథ్యంలో మార్షల్స్ ద్వారా వారిని బయటకు పంపారు. దీనికి నిరసనగా బీజేపీ ఎమ్మెల్యేలు రాత్రి అసెంబ్లీ లాబీలోనే నిద్రించారు. వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ధ్వంసమైన వైనాడ్లోని మెప్పాడి చుర్మల్మ ప్రాంతంలో సైన్యం తాత్కాలిక బ్రిడ్జి నిర్మించింది. సైన్యానికి చెందిన మద్రాస్ ఇంజనీర్ గ్రూప్ దాదాపు 150 అడుగుల వంతెనను నిర్మించింది. 123 మంది సైనికులు దీనికోసం ఆహోరాత్రులు శ్రమించారు. ఈ బ్రిడ్జి ద్వారా రాకపోకలకు మార్గం సుగమమవుతుంది. సహాయ సామాగ్రి, నిత్యావసర వస్తువులు తరలించేందుకు సహాయక సిబ్బందికి వీలు కలుగుతుంది. ప్రళయంలోనూ శివయ్య త్రిశూలం కొట్టుకుపోలేదు కాదా అంటే కాదు, నిటారుగా అలాగే నిలిచింది. ఆ గంగమ్మ తల్లికి శివుడిగా స్నానం ఆడిస్తున్నట్లు కనిపిస్తోంది ఈ విజువల్. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. ఆ రాష్ట్రంలో ఒక్కసారి కుంభవృష్టిగా వర్షం పడటంతో వరదలు పోటెత్తాయి. ప్రస్తుతం మనం చూస్తుంది బియాస్ నది పరివాహక ప్రాంతం. బియాస్ నది ఉప్పొంగడంతో చుట్టుపక్కల ఊర్లు ప్రమాదానికి అంచున నిలిచున్నాయి. ఇలా నది పరివాహక ప్రాంతంలో కొలువై ఉన్న గుడులు నీళ్లలో కలిసిపోయాయి. అయితే 20 నుంచి 30 ఏళ్ల కింద కట్టిన ఆధునిక బిల్డింగ్లు వరద దాటికి కొట్టుకుపోతుంటే ఇలాంటి మన ప్రాచీన ఆలయాలు కట్టి 100 ఏళ్లు గడుస్తున్నా ఎన్ని వరదలు వచ్చినా చెక్కు చెదరకుండా ఉంటున్నాయి. కొండ చర్యలు విరిగిపడిన కేరళలోని వైనాడ్లో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు 24 గంటలు నిరంతరం పనిచేస్తున్నారు. విధ్వంసకర ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించడం, మృతదేహాలకు పోస్టుమార్టం చేయడం వారికి భారంగా మారుతోంది. ఓ మహిళా డాక్టర్ హృదయ విదారకమైన కథనాన్ని మీడియాతో పంచుకున్నారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తులు పోస్టుమార్టం నిర్వహించే బాధ్యతను ఆమె నిర్వర్తిస్తున్నారు. తనకు పోస్టుమార్టం చేయడం అలవాటని, అయితే వైనాడ్ కొండ చర్యలు విరిగిపడిన తర్వాత మృతదేహాలను తీసుకువచ్చిన పరిస్థితిని చూసి కలవరపడ్డారని మహిళా డాక్టర్ చెప్పారు. మహాప్రళయ భయానక పరిస్థితుల నుంచి కేరళలోని వైనాడ్ ఇంకా కోలుకోలేదు. ఎటు చూసినా మృత్యుదీపలు, బంధువుల ఆహాకారాలతో హృదయ విదారకంగా కనిపిస్తోంది. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న కొద్దీ మట్టి కింద కప్పబడిన మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చనిపోయిన వారి సంఖ్య 250 దాటేసింది. ఇంకా ఆచూకీ దొరకాలని వారు వందలాది మంది ఉన్నారు. కేరళలోనే కాదు, మొత్తం 7 రాష్ట్రాల్లో భారీ వర్షాలు అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఢిల్లీ పూర్తిగా నీట మునిగింది. నోయిడాలోనూ సబ్వేలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు అన్ని చోట్ల వరద నీళ్లు వచ్చి చేరుకున్నాయి. 7 రాష్ట్రాల్లో ఈ విపత్తు కారణంగా ఒక్కరోజు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా వర్షాల కారణంగా బలైన వారి సంఖ్య 283కి పెరిగింది. కేరళలోనే అత్యధికంగా 256 మందికి పైగా చనిపోయారు. ఈ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. నీట్ యూజీ పరీక్ష అక్రమాల కేసులో సీబీఐ గురువారం మొదటి ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. 13 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్టు అధికారులు తెలిపారు. పేపర్ లీక్తో పాటు పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో వీరి పాత్ర ఉందని చెప్పారు. ఈ కేసులో విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా నీట్ యూజీలో అక్రమాలు, పేపర్ లీకేజ్కి సంబంధించి విచారణ జరుపుతున్న సీబీఐ 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ సహా 108 దేశాల్లో మన విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పారు. ఇక కెనడాలో 4,27,000, అమెరికాలో 3,37,630, చైనాలో 8,580 మంది విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. కేరళలో 3 రోజుల పాటు పూర్వీకులకు వేలాది మంది బలితర్పణం సమర్పిస్తారు. కర్కిటక వావు వార్షిక కార్యక్రమం సందర్భంగా చనిపోయిన పూర్వీకులకు బలితర్పణ నైవేద్యాన్ని వివిధ దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలకు వెళ్లి సమర్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాలతో పాటు నది తీరాలు, సముద్ర తీరాల్లో బలితర్పణం పూజలు చేస్తారు. కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలో బలితర్పణ కార్యక్రమానికి ఆలయాలు తీసుకున్న జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని కోరింది హైకోర్టు.